వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ చినాన్స్ ఉన్నాయి, గంగా జమున స్టైల్ టిష్యూ లెనిన్స్ ఉన్నాయి, బనారసి జార్జెట్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ రౌమాంగోలు ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను కట్టుకున్నాను కదా సేమ్ శారీనే చినాన్ అండి. ఇది చినాన్లో గంగా జమున స్టైల్. మనం చినాన్లో చాలా వెరైటీస్ చేసాం కదా, ఇది కూడా చాలా బాగుంది. చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది. చినాన్ అనేసరికి ఇవన్నీ కూడా చెక్స్ వచ్చేది మొత్తం అంతా ఆల్ ఓవర్ అంతా ఇలా జరీ చెక్స్ ఉన్నాయి. బేస్ కలర్ వచ్చేసరికి ఒకలాంటి బేజ్ కలర్ లాంటి షేడ్ అండి, మరి కూర కూడా కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్ లాగే ఉంది. పైవైపు బ్లాక్ వచ్చింది, కింద వచ్చేసరికి మెరూన్ షేడ్, కొంచెం మెరూన్ రెడ్ షేడ్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా జరీ చెక్స్. మనకి అక్కడక్కడ మనకి ఇలా చిన్న వీవింగ్లో ఒక లీఫ్ స్టైల్ లాగా డిజైన్ వచ్చారు. వీవింగ్లోనే వచ్చింది, ఇదంతా కూడా వీవింగే. మనకి ఓన్లీ ప్రింట్ వచ్చేసరికి ఇలా గంగా జమున అనేది కలర్ ప్రింట్ వస్తుంది. పైన చిన్న బోర్డరే ఇలా మనకి జరీ కూడా సాఫ్ట్గానే ఉంటుంది. కాపరిష్ గోల్డ్ వస్తుంది జరీ వచ్చేసరికి. మొత్తం ఆల్ ఓవర్ అంతా చెక్స్. ఈ అక్కడక్కడ మనకి అలా వీవింగ్ డిజైన్ వచ్చింది. ఇది మనం టసర్లో చేస్తాం కదా సేమ్ గంగా జమున స్టైల్ టెంపుల్ బోర్డర్ వచ్చి అదే స్టైల్ డిజైన్ అండి. మనకి ఫ్యాబ్రిక్ చిన్నోన్ అనేసరికి ఫాలింగ్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి, సింగిల్ అయినా వేసుకోవచ్చండి, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. కింద వైపు మాత్రం ఒక 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు, పైన కొంచెం ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు కదా. ఈ బార్డర్ కూడా మారినాయి చూడండి, మన లాస్ట్ టైం అప్పుడు చేసిన స్టైల్ కాకుండా కొంచెం వీవింగ్లో కూడా డిజైన్ వేరియేషన్ అనేది ఉంది. చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్, లైట్ వెయిట్లో ఉంటాయి. చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఎంత బాగుందో చూడండి. ఇది డిజైన్ అనేది మనకి బాగా క్లాసీగా ఉండే స్టైల్. గంగా జమున అనేది చాలా రెగ్యులర్ ప్యాటర్న్గా కాకుండా కొంచెం ట్రెండీగా ఉంది, చాలా యూనిక్గా ఉంది. ఇలా పళ్ళు చూసారా, 2 కలర్స్, బ్లాక్ మెరూన్ షేడు. ఇక్కడ మళ్ళీ జరీ లైన్స్ వచ్చాయి. మరి పెద్ద పళ్ళు కాదు కానీ చక్కగా డిజైన్గా చాలా బాగుంది. దీనికి ఇంకా ఏంటి అంటే స్పెషల్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పైన బ్లాక్ కింద మెరూన్ షేడ్ ఇచ్చారు కదా. బ్లౌజ్ వచ్చేసరికి పైవైపు బ్లాక్ ఇచ్చారు కదా, ఆ బ్లాక్ వచ్చిందనమాట. పైన ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లాక్ కూడా మనం ఈ బ్లౌజెస్ కూడా చేసాం కదా, మీనాకారి వీవింగ్ వచ్చిన బేస్ వచ్చేసరికి మొంగ వస్తుంది. మనకి వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వీవింగే. ఇలా 1 మీటర్ బ్లౌజ్. మనకి ఇందులో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి చూసారా, వేరే శారీస్ కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైనింగ్ ఎంత నీట్గా ఉందో, బ్యూటిఫుల్ కదా డిజైన్, శారీ కాంబినేషన్ అన్నీ కూడా. ఇందులో కూడా అన్ని కాంబినేషన్స్ వేరే ఉన్నాయి, చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2850, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి అన్ని కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసరికి రెడ్కి నావీ బ్లూ కాంబినేషన్. రెడ్ అంటే మరీ మెరూన్ షేడ్ కలిసిన రెడ్, మిర్చి రెడ్ అలా ఏం కాదు, మరి డార్క్ మెరూన్ కాకుండా మీడియంగా ఉంది కలర్. చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి. ఇక్కడ షేడ్ చూసారా, అంటే మనకి ఇక్కడ వచ్చే షేడ్ని బట్టి ఈ షేడ్ మారుతున్నట్టుంది. ఇది కొంచెం లైట్ కోరా షేడ్గా ఉంది. బేస్ మాత్రం మనకి బాగా లైట్ కలరే, కింద నావీ బ్లూ షేడ్. మించుమించు మనకి ఇలా స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా వస్తుంది. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ కలర్, చాలా నీట్గా ఉన్నాయి. మనకి ఇందులో 5 కలర్స్ వచ్చాయి, 5 చాలా బాగున్నాయి. ఇలా పళ్ళు 2 కలర్ మ్యాచింగ్తోనూ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పైవైపు రెడ్ షేడ్ వచ్చింది కదా, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ మీనాకారి వీవింగ్ బ్లౌజ్లే. మనకి బ్లౌజే ఒక 550 వరకు ఉంటుంది కదా, అది మనకి చక్క శారీతో పాటు వస్తుంది. మల్టీ కలర్ ఇలా మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుంది. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఏమున్నాయి చూడండి, అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. మంచి పింక్కి బాటిల్ గ్రీన్ షేడ్ ఇచ్చారు చూడండి, భలే ఉంది కాంబినేషన్. పింక్ కూడా మరి రాణి పింక్ కాదు, మీడియం ఉంటుంది చూసారా, కొంచెం హాట్ పింక్ కూడా కాదేమో, మీడియంలో ఒక షేడ్ ఉంటుంది చూడండి, ఆ పింక్ షేడ్. కింద గ్రీన్ అయితే భలే ఉంది, అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది. ఈ గంగా జమున స్టైలు మన టసర్లో నేను అన్ని ఫ్యాబ్రిక్లను ట్రై చేద్దాం అన్నట్టు మనకి చినాన్లో కూడా వచ్చింది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు అన్నీ కూడా 2 కలర్ మ్యాచింగ్, చాలా బాగుంది చూడండి. గ్రీన్ షేడ్ అసలు బేస్ మనకి కోరాలో కూడా, మనకి టసర్లో కూడా అంతే, బేస్ కలర్ ఈ కోరానే వస్తుంది. కోరాకే పైన కలర్స్ మారుతూ ఉన్నాయి కదా, అదే స్టైల్ లాగా ఫ్యాబ్రిక్ మారింది చినాన్లో. మనకి చినాన్ అనేది కొంచెం బడ్జెట్ రేంజ్లో కదా, టసర్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇలా పింక్ కలర్ పైన వచ్చిన ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఏ కలర్ కా కలరేనండి, అన్నీ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. ఇది కూడా మనకి మెరూన్ రెడ్ షేడ్ పైవైపు, కింద వైపు మన కలర్ బ్రింజాల్ షేడ్. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ కలర్స్. సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది, మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా 2 కలర్స్ కనిపిస్తాయి కదా.
ఎంత నీట్గా ఉందో చూడండి. పళ్ళు, దీనికి బ్లౌజు మనకి పైవైపుని ఏ కలరో అదే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రెడ్ షేడ్ మీనాకారి వీవింగ్ వచ్చి అన్నీ కూడా సేమ్ బ్లౌజెసే. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ కలర్. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఇప్పుడు మన ట్రెండింగ్ షేడ్ ఏంటి అంటే ఆరెంజ్ అండి. ఏ ఫ్యాబ్రిక్లో అయినా ఫాస్ట్ మూవింగ్, అందులోనూ ఎంత మంచి కాంబినేషన్ చూడండి. ఆరెంజ్కి పింక్, ఎవర్ గ్రీన్ ఇంకా కాంబినేషన్ అనేది. దానికి మధ్యలో బేస్ ఈ కోరా షేడ్. మనకి ఇక్కడ ఉన్న కలర్స్ని బట్టి కొంచెం లైట్ వేరియేషన్స్ ఉన్నాయండి. అన్ని కలరు బేస్ కలరు కోరా కాదు, కొంచెం లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి. లైట్ షేడే ఉన్నదైతే, లైట్ షేడే పింక్, కింద ఆరెంజ్. అసలు ఎంత బాగుందండి కాంబినేషన్, చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి, చాలా యూనిక్గా ఉంది. ఒకవేళ అయిపోయినా ప్రీ ఆర్డర్ ఉంటాయి. మనకి రెడీ టు డిస్పాచ్ 4 సెట్స్ అయితే ఉన్నాయి. అయిపోయినా కూడా ప్రీ ఆర్డర్ ఉంటుంది. ఒక 20 to 25 డేస్ మధ్యలోనే రావచ్చు, అందుకే కొంచెం ఎక్కువ టైమే చెప్తున్నాము. ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ పింక్, పైన ఏ కలరో అదే కలర్ ఇచ్చారు. అన్నిటికీ కూడా సేమ్ పైన వచ్చిన కలరే ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ట్రెండీ కాంబినేషన్. ఈ సారీ కూడా 2850. మీకు ఈ వీడియోలో ఏమన్నా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకొని. ఇంకా చాలామంది ఓల్డ్ నెంబర్కి మెసేజెస్ చేస్తున్నారు. ఆ నెంబర్కి పెడితే మీకు వెంటనే రిప్లై ఉండదు, అది అంటే మీరు ఈ లోపల సోల్డ్ అయిపోతూ ఉంటుంది. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ లెనిన్ చూద్దాం. టిష్యూ లెనిన్లో కూడా చాలా బాగుందండి డిజైన్స్ అయితే. మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉన్నాం కదా, వీటిలో ఆ కౌంట్ని బట్టి, ఆ వీవింగ్ జామ్దాని వీవింగ్ ప్యాటర్న్ బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కలర్స్ అయితే దగ్గర షేడ్స్ ఉన్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్తో సహా వచ్చేటట్టు. ఇది టిష్యూ, ఒకటి టిష్యూ పోగు ఉంటుంది, ఒకటి మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. కలర్ వచ్చేసరికి లైట్ పీచ్ షేడు. కొంచెం టిష్యూ వల్ల మనకి కలర్స్ అటు ఇటు ఉంటాయి. అంటే అన్నీ కూడా మ్యాక్సిమం పేస్టల్ కలర్స్ డస్టీ టోన్లోనే ఉంటాయి. ఇవేమీ బాగా షైనీగా ఉండదు. 2 సైడ్స్ మనకి ఇలా చిన్నగా ఒక 1.5 ఇంచ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు. ఇది ఒక లీఫ్ స్టైల్ లాగా వీవింగ్ ఇచ్చారు. ఒకటి సిల్వర్, ఒకటి థ్రెడ్ కలర్తోనూ వచ్చింది. ఇలా కుర్చీలంతా కొంచెం గ్యాప్తోనే వచ్చాయి. ఈ వీవింగ్ బుట్టీస్ అనేది కొంచెం గ్యాప్తో వచ్చాయి. చాలా బాగుంటాయండి, లైట్ వెయిట్లోనే ఉంటాయి. మనకి ఇవి హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి హైట్ కూడా చాలా బాగా వస్తాయి. క్లాసీ లుక్ అండి, రెగ్యులర్ స్టైల్స్ కాకుండా ఎంత యూనిక్గా ఉందో చూసారా. ఇలా మనకి వీవింగ్ స్టైల్ చూసారు, దగ్గరగా ఇచ్చారు. పళ్ళుకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఈ రోజు బడ్ స్టైల్ లాగా ఒకటి సిల్వరు, ఒకటి కాపర్ షేడ్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి జామ్దాని వీవింగ్లోనే వస్తుంది. ఆ వీవింగ్ దాన్ని బట్టి ప్రైస్ వేరియేషను. బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. ఎంత నీట్గా ఉందో చూసారా. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బ్యూటిఫుల్. మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేసినా చాలా బాగుంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్న చక్కగా ట్రెండీగా డిజైనర్ స్టైల్లో ఉంది, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2700. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కొంచెం డస్టీ టోన్స్ కూడా. అంటే మనం చేసాం కదా లాస్ట్ టైం కూడా వేరే డిజైన్లో చేసాము. కొన్ని కలర్స్ వేరు, ఎక్కడైనా 1 or 2 కలర్స్ సేమ్ ఉండొచ్చు, కొన్ని కొత్త షేడ్స్ వచ్చాయి. ఇది చూడండి, మనం చేయలేదు ఈ షేడ్ ఇప్పటివరకు. ఏం చెప్పాలో కూడా అనుకుంటున్నాను నేను. ఇది ఒక వైన్ షేడు, దానికి టిష్యూ షేడ్ యాడ్ అయ్యేసరికి కొంచెం ఇంగ్లీష్ కలర్లో ఉందండి, డస్టీ టోన్లో. కాకపోతే ఈ బార్డర్ చూసారా, మనకి ఇక్కడ గోల్డ్ బార్డర్, పైన మళ్ళీ ఒక 1/2 ఇంచు చిన్న గ్రీన్ కలర్ ఇచ్చేసరికి అసలు ఎంత ట్రెండీ లుక్లో ఉందో. శారీ డస్టీ టోన్కి వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చేసరికి చాలా బాగుందండి. సేమ్ డిజైన్లో వస్తుంది. కలర్ కూడా కొంచెము టిష్యూ వల్ల మీకు నేను పైకి కిందకి పెట్టినప్పుడు షేడ్స్ మారుతూ ఉండొచ్చు. డస్టీ టోన్లో చాలా క్లాసీ లుక్లో. మీరు ఏంటంటే బ్లౌజ్ ఈ గ్రీన్ మ్యాచింగ్తో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సేమ్ డిజైనే, ఇప్పుడు మనం చూసే అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి. అంటే కొన్ని వీవింగ్లో మీకు తెలుస్తున్నా తెలియకపోయినా కూడా సేమ్లోనే వస్తుంది. ఇది కంటిన్యూషన్లో అన్నిటికీ కూడా బ్లౌజెస్ వస్తాయి. ఎంత నీట్గా ఉందో చూసారా, కొత్త కలర్ కాంబినేషన్. 2700. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా గ్రీన్, కొంచెం ఈ షేడ్లో మాత్రం ఇంకొక పీస్ కూడా ఉంది, కొంచెం షేడ్ వేరియేషన్, లైట్ కలర్ వేరియేషన్ ఉంది. ఇది కూడా గోల్డ్ షేడ్, గోల్డ్ బాగా తెలుస్తుంది కదా. లోపల వచ్చేసరికి ఒకలాంటి గ్రే షేడ్ కూడా ఉందండి. టిష్యూ వచ్చి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. నెంబరింగ్ ఇస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. 2 సైడ్స్ కూడా గోల్డ్ బార్డర్ ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి. సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటాయి ఇవి. ఇలా పళ్ళు వస్తుంది. మీరు పింక్ బ్లౌజ్ అలా ట్రై చేయొచ్చు, లేదు సెల్ఫ్ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు. ఇదే బ్లౌజ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఒకసారి ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను. ఇలా సింగిల్ అయినా వేసుకోవచ్చండి, మరి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు.
ఎంత బాగుందో కలర్ అయితే. అండ్ గోల్డ్ షేడ్ వచ్చేసరికి ఈవినింగ్ అలా వేసుకున్న నైట్ టైం వాటికి కూడా చాలా బాగుంటుంది 2700లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ మనం వేరే డిజైన్లో కూడా చేసినప్పుడు కూడా అడిగారు చాలామంది. చిన్న డిజైన్ వేరియేషన్ మీకు ఫ్యాబ్రిక్ ఇలా హ్యాండ్లూమ్లో కావాలనుకుంటే ఈ డిజైన్ అన్న చూడొచ్చు. అసలు కలరే మంచి కలర్ కదా, ఎంత బాగుందో చూడండి. లైట్ గోధుమ కలర్ షేడ్, మరీ కోరా కాదు, కొంచెం డార్కర్ షేడే. 2 సైడ్స్ ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది, ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ డిజైన్ వచ్చింది. ఒకటి పింక్ థ్రెడ్ వచ్చేసరికి ఈ కలర్ మీద బాగా తెలుస్తుంది చూడండి, చాలా నీట్గా ఉంది. వా, పళ్ళు ఇంకా బాగుంది చూడండి, బ్యూటిఫుల్ అండి. ఇంక దీన్ని చక్కగా మీరు పింక్ బ్లౌజ్ ట్రై చేసేయచ్చు, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ డిజైన్ 2700. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కూడా భలే ఉంది, గోల్డెన్ షేడ్ ఎల్లో, బ్యూటిఫుల్ షేడ్. ఇందాక చూసింది వేరు, అది కొంచెం గ్రీన్ షేడ్ వచ్చింది కదా, ఆ ఎల్లో వేరు. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్తో సహా వచ్చేటట్టు పెట్టండి. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా ఉంది డిజైను. కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గానే మనకి నార్మల్కి ఫోన్కి ఒక 10% ఉంటుంది. చాలామంది టీవీలో చూస్తే దాంట్లో స్క్రీన్ షాట్ పెడుతున్నారు, చాలా బ్రైట్గా పడుతుంది. అంటే బేబీ పేస్టల్ పింక్ ఉంటుంది చూసారా, బేబీ పింక్ కూడా డార్క్ పింక్ లాగా అలా పెడుతున్నారు. అంటే ఆ వేరియేషన్ అయితే ఉంటుందండి ఫోన్కి, మీకు బయటికి టీవీకి. అదొక్కటి గమనించండి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ 2700. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, లైట్ సీ గ్రీన్ కూడా కాదు, కొంచెం డార్కర్ షేడే. ఇది కూడా సేమ్ డిజైన్ వస్తుంది. గోల్డ్ టిష్యూ వల్ల మనకి కలర్ డస్టీ టోన్లో ఉంది. 2 సైడ్స్ ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది కలర్ అయితే. ఇవేవి మన రెగ్యులర్గా దొరికే షేడ్స్ అయితే కాదు, టిష్యూస్ రావడం వల్ల చాలా యూనిక్గా ఉన్నాయి. పింక్ అన్నిటికీ కూడా ఇలా మనకి పింక్ థ్రెడ్తోనే వచ్చాయి చూడండి, బాగా తెలుస్తుంది. ఇది కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. ఇలా బ్లౌజ్ వస్తుంది, బ్యూటిఫుల్ షేడ్ 2700. నెక్స్ట్ వన్ చూడండి, లైట్ బ్రౌన్ షేడ్, దానికి ఆ టిష్యూ యాడ్ అయ్యేసరికి కలర్ చాలా బాగుంది. ఇలా 2 సైడ్స్ బార్డర్ వస్తుంది, చక్కగా ఉంది. మీరు ఏదైనా హాఫ్ వైట్ అలా కూడా ట్రై చేయొచ్చు. బ్లౌజెస్ డిఫరెంట్గా వేసుకునే దాన్ని బట్టి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా ట్రై చేయొచ్చు. హ్యాండ్లూమ్స్, బ్యూటిఫుల్ కలర్స్, బాగుంది కదా కలర్, చాలా నీట్గా ఉంది, యూనిక్ షేడ్లో ఉంది 2700లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రెస్ట్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ షేడ్ అండి. దానికి గోల్డ్ టిష్యూ వచ్చేసరికి మెరుస్తుంది, అంటే కొంచెం రెడ్ ఆ కలర్ అయితే ఏదో ఉంది, దానివల్ల షేడ్ కూడా చాలా యూనిక్గా ఉంది. బ్యూటిఫుల్ కలర్. మనకి అసలు టిష్యూ అనేది ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది. ఎందులో అయినా మనం ప్యూర్లో కూడా పెడుతున్నాం కదా, వాటిల్లోనూ ఫ్యాన్సీలోను ఇలా హ్యాండ్లూమ్స్లోను అన్ని ఫ్యాబ్రిక్స్లోనూ టిష్యూ బాగా నడుస్తుంది. పళ్ళు అంటే కలర్ని బట్టి మీరు అబ్జర్వ్ చేశారా, కొన్నిటికి మనకి ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చారు కదా, కొన్నిటికి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ వచ్చింది. ఆ కలర్ మ్యాచింగ్ని బట్టి అది మారుతుంది. డిజైన్ అయితే సేమ్ డిజైను, సేమ్ స్టైల్ వీవింగే వచ్చింది అన్నీ కూడా. బ్యూటిఫుల్ షేడ్ 2700. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు చూడండి అన్నీ కూడా ఎంత యూనిక్గా ఉన్నాయో, మనం ఇలాంటి కలర్స్ చేయలేదు అంతకుముందు కూడా. ఇది ఒకలాంటి గ్రే షేడ్ లాంటి షేడ్ అండి, దానికి టిష్యూ వచ్చింది. దీనికి చూసారంటే థ్రెడ్ బార్డర్ ఇచ్చారు. మనకి ఇప్పటి వరకు చూసి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, సరే థ్రెడ్ బార్డర్ వచ్చింది. చాలా డీసెంట్గా ఉంది కలర్, కొంచెం డస్టీ టోనే కానీ క్లాస్ ఉంటాయండి ఇవన్నీ కూడా. హ్యాండ్లూమ్ ఫీలు. ఇది చూడండి పళ్ళు, బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్, చాలా క్లాసీగా ఉంది 2700. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందాక ఒకటి నేను చూపించాను చూసారా, అది కొంచెం లైట్ గోధుమ కలర్ షేడ్ అన్నాను కదా, ఆ షేడ్ వేరు, ఈ షేడ్ వేరు. ఇది ఎగ్జాక్ట్గా కొంచెం ఏమో స్కిన్ కలర్, ఇందులోనే లైట్ డార్క్ షేడ్ అండి. దీనికి కూడా పింక్ షేడ్ వచ్చింది. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే. ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు కానీ కలర్ షేడ్ అయితే కానీ పేస్టల్లోనే బాగుంది, కొంచెం పింక్ షేడ్ కలిసినట్టుగా ఉంది ఇదైతే. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ అన్నిటికీ కంటిన్యూషన్లోనే బ్లౌజ్ ఉంది, చాలా నీట్గా ఉంది. దీనికి చూసారంటే ఇక్కడ కూడా థ్రెడ్ బార్డరే వచ్చింది. బ్యూటిఫుల్ షేడ్ 2700. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి కలర్ అయితే, లైట్ స్కై షేడ్, స్కై బ్లూ షేడ్, ఎంత నీట్గా ఉందో. దీనికి ఎందుకో కొంచెం డోరియా లాగా ఇలా ఇచ్చారండి, టిష్యూ లైన్ అనేది ఇలా హారిజాంటల్గా ఇచ్చారు. 2 సైడ్స్ జరీ బార్డర్ ఉంది. డిజైన్ అయితే సేమే ఉంది, చాలా క్లాస్ ఉంది. కొన్ని కలర్స్ చూడండి ఎంత ట్రెండీగా ఉంటాయో, పేస్టల్లో కూడా భలే లుక్ ఉంటాయి. అలా కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఎంత క్లాసీ ఉందో చూడండి. సేమ్ డిజైన్, అన్నీ కూడా డిజైన్స్ సేమే. మనకి ఆ వీవింగ్లో వచ్చిన కలర్ థ్రెడ్ కొంచెం మారుతూ ఉన్నాయి. ఇలా బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ ఇచ్చారు. మీరు కావాలి అనుకుంటే సెల్ఫ్ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు.
చాలా బాగుంది కదా, కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. 2700 ఫస్ట్కైతే బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. మా ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. మన నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలో టిష్యూస్ చేసాం కదా, మనం ప్యూర్ టిష్యూలు చేసామా అదే స్టైల్ లాగా ఫ్యాన్సీలో మనకి ఇక్కడ ఒక టిష్యూ లైన్ వస్తుంది. ఇక్కడ ప్లెయిన్ వచ్చి దాని మీద మనకి ఇలా డైమండ్ షేప్లో డస్టీ టోన్లో వచ్చిన ఒక లావెండర్ షేడు, ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీను, ఇక్కడ ఒకలాంటి అదే సేమ్ కంటిన్యూషనే వచ్చాయి. కలర్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. మనకి కోరాలు చూసారు ఎంత లైట్ వెయిట్ ఉంటాయో, అదే స్టైల్ లాగా కొంచెం ఫ్యాన్సీ వచ్చేసరికి మనకి ఇలా పైన కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కలర్స్ డస్టీ టోన్లోనే ఉన్నాయి. ఈ కలర్స్ మారుతూ ఉన్నాయి. ఇందులో కూడా మనకు ఒక 3 కలర్స్ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్ట్ ఫీల్లో ఉంటాయి. ఆ బార్డర్ స్టైల్ కూడా ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ ఉంది. నీట్గా అక్కడక్కడ ఒక ఫ్లవర్ వచ్చి మధ్యలో ఒక టిష్యూ లైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్లో వస్తుంది. ట్రాన్స్పరెన్సీ కూడా ఒక్కసారి చూపిస్తా చూడండి, మరి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో మనకి చున్నీలు ఉంటాయి చూసారా, అంత లైట్ వెయిట్లో ఉంటాయి, చక్కగా ఉన్నాయి. పళ్ళులు కూడా కంటిన్యూషనే వస్తుంది. ఇలా జరీ చిన్న లైన్ ఇచ్చారు చూసారా, లైన్ వచ్చి ఇక్కడ మనకి ప్రింట్ ఇచ్చారు చూడండి. ఇలా ఒకలాంటి ఒక ఆనియన్ కలర్కి కొద్దిగా మెరూన్ షేడ్, కొద్దిగా వైన్ కలర్ అనొచ్చేమో, మరి ఎగ్జాక్ట్ వైన్ కూడా కాదండి, డస్టీ టోనే. దాని మీద మనకి ఇలా ప్రింట్ ఇచ్చారు చూసారా, ఫ్లవర్ డిజైన్. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది, సేమ్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇలా మనకి నిలువుగా లైన్స్ లాగా వచ్చాయి కదా, ఇలా బ్లౌజ్ వచ్చింది చూడండి. బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఆ ప్రింట్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఈ రోజ్ ఫ్లవర్ ఇచ్చారు కదా, కింద అదే డిజైన్ ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్తో లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్, మన రెగ్యులర్గా దొరికే స్టైల్ కాదు. చాలా బాగుందండి, నీట్గా ఉన్నాయి, ట్రెండీ డిజైన్లో. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2650. నెక్స్ట్ ఇందులో కలర్స్ అన్నీ కూడా డస్టీ టోనే, కొంచెం డస్టీ టోన్లోనే వచ్చాయి. మనకి ఇవి ప్యూర్లో కూడా అంతే డస్టీగానే ఉంటాయి, కాకపోతే ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి కలర్స్ బాగుంటాయి కదా. ఇది మనకి ఇలా ఒక బ్లూ షేడ్, గ్రేయిష్ బ్లూలా ఉన్నాయి, టిష్యూ లైను. ఇందులో కూడా చూడండి డస్టీ టోన్లోనే వచ్చాయి, మల్టీ కలర్స్ కూడా, ఒకలాంటి బ్రౌన్ షేడు, గ్రే షేడు, ఇది ఇందులో కూడా ఎల్లోలో కూడా ఒక డస్టీ టోన్లోనే. 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ బ్లూ కలర్ షేడ్ మీద ఫ్లవర్ వచ్చింది, నీట్గా ఉన్నాయి, యూనిక్ స్టైల్. పళ్ళు కూడా చక్కగా ఉంది. బ్లౌజ్కి ఇక్కడ చివరి ఇచ్చారు కదా, ఇదే సేమ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఇలా బ్లౌజ్ నేను కలర్ ఓకే రివర్స్లో ఉందండి, ఇది వెనక వైపు కలరు, ఇది కలర్. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంది, చాలా బాగుంది. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రెండిట్లో కొంచెం రేట్ అనుకుంటే ఇది అనుకోవచ్చు, ఎందుకంటే దీనికి పింక్, మెజెంటా, వైన్, ఈ 3 కలర్స్ వచ్చాయి. మధ్యలో టిష్యూ లైన్ గ్రీన్ వచ్చింది, ఆ గ్రీన్ మీదే ఫ్లవర్ వచ్చింది. కొంచెం డస్టీ మరి ఈ బ్రైట్ ఏం కాదు, చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా, రెగ్యులర్గా చూసే స్టైల్ అయితే కాదు, చాలా లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్ లాగా ఉన్నాయి. ఇలా పళ్ళు చివర గ్రీన్ కలర్ మీద ప్రింట్ ఇచ్చారు కదా, మనకి అదే బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉండి బ్లౌజ్ అండి అన్నం చాలా బాగుంటుంది. మరి ఈ బ్లౌజ్ ట్రై చేస్తే చక్కగా ఉంటుంది. ఇది కూడా ప్రింట్ వచ్చింది, 2 సైడ్స్ కూడా ఇక్కడ మనకి వీవింగ్లో కలిసిపోయే ఉన్నాయండి. ఆ ఫ్లవర్ ఎలా అయితే ఇచ్చారో అదే ఫ్లవర్ వచ్చింది. కింద వైపు మనకి ఇక్కడ గ్రీన్ ఇచ్చారు చూడండి, అన్నిటికీ అలానే ఇచ్చారు కింద వైపు, చాలా బాగుంది కదా. 2650, ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మనకు ఒక గడప ఎల్లో షేడ్ ఉంటుంది కదా, ఆ ఎల్లో షేడ్ వచ్చి ఈ లైన్స్ వచ్చాయి, సిల్వర్ లైన్స్ వచ్చాయి. ఇదంతా కూడా సిల్వర్ కలర్ వీవింగ్తోనే 2 డిఫరెంట్ షేప్ లాగా లీఫ్ ఒకటి ఇలా ఒక నిలువుగా వీవింగ్లోనే వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసరికి మెజెంటా కలర్ వచ్చింది, దాని మీద కూడా సిల్వర్ వచ్చింది వీవింగ్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, బ్రైట్ కాంబినేషన్, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీగానే ఉంటాయి. ఇలా ఇవన్నీ ఏంటంటే డ్రై వాష్ వీవింగ్, ఇదంతా కూడా థ్రెడ్ వీవింగే వచ్చింది, ఎక్కడ మనం గుచ్చుకునేది ఏం లేదండి, సాఫ్ట్గానే ఉంది. అంటే కొంచెం గ్రాండ్గా కనిపించినా కూడా కంఫర్ట్ ఫీల్లోనే ఉంటుంది. ఇలా రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్, సేమ్ మనకి ఆ బార్డర్ కలర్ వచ్చింది సరే. ఈ శారీకి అంతటికి ఇలా లైన్స్ ఉన్నాయి, అదే లైన్స్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది, సింపుల్ అండ్ లైట్ వెయిట్లో. 2650, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక రెడ్డిష్ ఆరెంజ్లా ఉందండి, ఆరెంజ్లోకే వస్తుంది, కొంచెం ఎక్కడన్నా ఒక బ్రిక్ రెడ్ షేడ్ లాగా అనిపిస్తుంది. 2 సైడ్స్ బార్డర్ చూడండి, మిడిల్లో మనకి డార్క్, 2 సైడ్స్ లైట్ క్రీమ్ షేడ్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. సేమ్ డిజైన్ వస్తుంది, బ్యూటిఫుల్ కలర్, చాలా కంఫర్ట్ ఉంటుంది. కొంచెం చిన్న అకేషన్ వైజ్ కానీ ఎవరికైనా గిఫ్టింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు అంటే లైట్ డార్క్ షేడ్స్ లాగా ఇచ్చారు కదా. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజు,
బ్లౌజులు అన్నీ కూడా ఇంచుమించు 1 మీటర్ ఉంటాయి. చీర పన్నాలు ఉంటాయి. రివర్స్ సైడ్లో ఉంది ఇది. మనకి పైకి వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. సింపుల్గా ఉంది కదా, మంచి ప్రైస్లో ఉంది. 2650. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్యాన్సీ రామాంగోలు. ఫ్యాన్సీ రామాంగోలో కూడా మనం చాలా వెరైటీస్ చేసాం కదా, అంటే ప్యూర్లో ఏ డిజైన్స్ అయితే చేస్తున్నామో అదే డిజైన్స్ ఇంకొంచెం బడ్జెట్ రేంజ్లో. ఇది కూడా రంగ్ కార్డ్ స్టైల్ వచ్చి ఎంత బాగుందోనండి అసలు. బ్యూటిఫుల్ కలర్స్, అసలు కలర్స్ భలే నచ్చాయి. ముందు లైట్ బేసన్ షేడ్ ఎల్లో, మళ్ళీ ఇక్కడ ఎల్లో షేడ్. ఇదంతా కూడా హ్యాండ్ రంగ్ కట్ వచ్చింది, హ్యాండ్ పెయింట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చక్కగా సాఫ్ట్ ఫీల్, చాలా సాఫ్ట్ ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇదంతా కూడా థ్రెడ్ జరీనే వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఎల్లో కలర్ మీద ఇలా లైన్స్ వచ్చాయి. ఇవి ఒక 3 ఇలా లైన్స్ వచ్చాక ఒక ఎల్లో అలా వచ్చాయి. మళ్ళీ మిడిల్ దాంట్లో మనకి ఇలా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు మల్టీ కలర్ లాగా. ఎంత క్లాస్ ఉందో చూడండి. లైట్ వెయిట్లో డీసెంట్గా ఉంది, మంచి ప్రైస్లో ఉన్నాయి. 2 సైడ్స్ పైవైపు చిన్న బార్డర్ ఇచ్చారు కదా, కింద వైపు మాత్రం కొంచెం పెద్ద బార్డర్, ఒక 3 ఇంచెస్ బార్డర్ మనకి ఇలా ఒక కడ్డీ లాగా ఇచ్చారు. మళ్ళీ ఇలా మీనాకరీ వీవింగ్తో మళ్ళీ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్. ఇప్పుడు మనకి ఇలా రంగ్ కార్డ్స్ వచ్చి హ్యాండ్ పెయింట్స్ అనేది మంచి ట్రెండ్లో ఉంది. మనకి ప్యూర్ కోరాస్లోను ప్యూర్ రామాంగోలో కూడా ఇవి మంచి ట్రెండ్ ఉన్నాయి. అదే స్టైల్లో మంచి ప్రైస్లో. ఇది ఇలా మనకి పళ్ళు కూడా మొత్తం రిచ్ పళ్ళు వచ్చింది, అంతా వీవింగ్లోనే వచ్చింది పళ్ళు కూడా. మనకి ఇవన్నీ కూడా ప్యూర్లో చెప్తాను చూడండి, స్టార్టింగ్ నుంచి కట్చింగ్ నుంచి వస్తాయి కదా, అదే స్టైల్ లాగా వచ్చాయి. ఈ మధ్యలో కూడా థ్రెడ్ వీవింగ్ ఉంది, జరీ వీవింగ్ ఉంది, థ్రెడ్ వీవింగ్ ఉంది. కలర్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి అసలు. మంచి ఎల్లో, ఇలా బ్లౌజు హ్యాండ్కి బార్డర్ వస్తుంది. ఎల్లో కూడా చాలా బాగుందండి. లైట్ షేడ్సే కానీ భలే లుక్ అయితే ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ షేడ్. ఆరెంజ్లో కూడా మరి డార్క్ ఆరెంజ్ కాదు, మీడియం లైట్ పీచ్ ఆరెంజ్. ఇది కూడా సేమ్ స్టైలే, అంటే 3 లైన్స్ వచ్చేసరికి పీచ్ వచ్చింది కదా, ఒక ఆరెంజ్. ఇది హ్యాండ్ రంగ్ కట్ వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ కూడా సేమే. మనకి ఇక్కడ హ్యాండ్ పెయింట్ మారుతూ ఉంది చూడండి. ఇందాక ఫ్లవర్ వేరు, ఈ ఫ్లవర్ వేరు. మిడిల్ దానికి హ్యాండ్ పెయింట్ ఇచ్చారు, కింద బార్డర్ సేమ్ వచ్చింది. బాగుంది కదా, మరి చాలా బ్రైట్ కాదు, అలానే డస్టీ డల్ కూడా కాదండి, మీడియం షేడ్లో ఉంది. చక్కగా ఉంది, ఎవరికైనా బాగుంటుంది. క్లాసీగా ట్రెండీ స్టైల్ లాగా ఉంటుంది. సింగిల్ వేసుకున్న చాలా యూనిక్గా ఉంటుంది. మంచి ప్రైస్లో ఉంది. ఇలా పళ్ళు, దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇలా బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చక్కగా ఉందండి. డిజైనర్ పీస్లు ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. 3600. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్. అసలు ఏ కలర్కి ఆ కలరే బాగుందండి, భలే ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్, హ్యాండ్ రంగ్ కట్ వస్తుంది. సేమ్ మనకి ఇలా లైన్స్ వస్తాయి. లైట్ గ్రీన్ షేడ్, ఇందులోనే లైట్ డార్క్ వచ్చింది. డార్క్ అని బాగా డార్క్ కాదు, మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్. 2 సైడ్స్ బోర్డర్, ఇక్కడ ఫ్లవర్స్ హ్యాండ్ పెయింట్తో ఫ్లవర్స్ వచ్చాయి. చక్కగా కూల్గా డీసెంట్గా ఉంది. లైట్ వెయిట్లో ఉందండి, ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా టీనేజర్స్ దగ్గర నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. స్టెప్స్ పెట్టుకున్నా, సింగిల్ వేసుకున్నా బాగుంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. చాలా బాగుంది కదా. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చి లుక్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి చిన్న బార్డర్ వస్తుంది. అంటే నేను ఫోల్డింగ్ మొత్తం తీయలేదు. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఇదే హ్యాండ్ స్టైల్ ఉంటుంది. కింద బార్డర్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి అన్నీ కూడా. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత చక్కగా ఉందో చూడండి. 3600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి, అసలు ఏ కలర్కి ఆ కలరే కదా, భలే ఉన్నాయి నీట్గా. లైట్ ఒక కనకాంబరం షేడ్ కూడా కాదండి, కరివేర్ పింక్ ఉంటుంది చూసారా, అందులో కూడా ఒక పీచిష్, ఇక్కడేమో పీచిష్ పింక్లో ఉంది, అందులోనే కొంచెం డార్కర్ షేడు. ఇది హ్యాండ్ పెయింట్ ఫ్లవర్ మారింది. మనకి డిజైను కింద బార్డరు అంతా సేమే, చాలా బాగుంది. పైన చిన్నది వచ్చింది, కింద బార్డర్ అయితే చాలా బాగుందండి. రెగ్యులర్ బార్డర్స్లా కాకుండా చక్కగా వీవింగ్ స్టైల్ వచ్చి బ్యూటిఫుల్ ఉంది. కలర్ కాంబినేషను అన్ని కలర్స్ బాగున్నాయి. ఇలా పళ్ళు కూడా చక్కగా ఉంది, రిచ్ పళ్ళు వచ్చి. బ్లౌజ్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. 3600 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు, మీరు రూరల్ అడ్రస్ అయితే కనుక ఒకసారి క్లియర్గా మెన్షన్ చేయండి, పోస్ట్ అని చెప్పి. మళ్ళీ కొరియర్ ఇచ్చి అది మీకు రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒకసారి మెన్షన్ చేయండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి. అంటే చాలామంది వాట్సాప్ నెంబరే కదా అని మెన్షన్ చేయట్లేదు, ఒకసారి అది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్స్ చూద్దాము. జార్జెట్స్లో చూడండి ఎంత బాగుందో. మనకి ఇలా చాలా వెరైటీస్ చేసాం కదా. జార్జెట్స్లో వచ్చేసరికి మంచి బ్లాక్ అండి,
డార్క్ జెడ్ బ్లాక్లో ఎంత నీట్గా ఉందో. ఇది గోల్డ్ సిల్వర్ అంతా కూడా థ్రెడ్ జరీనే వస్తుంది కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది. వీవింగ్ అంతా కూడా ఇలా జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇక్కడ వచ్చేసరికి ఒక కొమ్మ మీద చిన్న బర్డ్, మన ప్యారెట్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇది గోల్డ్ ఇచ్చారా, ఇక్కడ సిల్వర్ ఇచ్చారు, అలా వచ్చింది ఆల్ ఓవర్. 2 సైడ్స్ బార్డర్ కూడా మనకి అదే స్టైల్ లాగా ఇచ్చారు, 3 బర్డ్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి, నీట్గా లైట్ వెయిట్లో ఉంటుంది, కంఫర్ట్ ఫీల్, బ్యూటిఫుల్ ఉంది. మనకి జార్జెట్స్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటాయి కదా, అసలు భలే ఉన్నాయి. ఇందులో వీవింగ్ స్టైల్ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. పళ్ళు చూడండి చక్కగా గ్రాండ్గా కొమ్మలుగా దగ్గరగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఉంటుంది, థ్రెడ్ జరీనే కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది. చాలా బాగుంది అసలు. బ్లాక్ అయితే బ్యూటిఫుల్ ఉంది. 2 సైడ్స్ సేమ్ వస్తుంది బార్డర్ అనేది. బ్లౌజ్ చూడండి మనకి ఇంకా అసలు వర్క్ పని కూడా లేకుండా, ఇది స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్ చూపిస్తున్నాను. ఇలా ఒక 1/2 మీటర్ ప్లెయిన్ ఉంది, అక్కడి నుంచి కూడా మనకి ఈ బర్డ్ డిజైన్ కూడా అదే స్టైల్, అంటే దగ్గరగానే ఇచ్చాయి కదా శారీ అంతా. బుటీస్ కాదు, ఆ వీవింగ్ కొమ్మ మీద బర్డ్ ఉన్నట్టు అంత దగ్గరగానే ఉంటుంది వీవింగ్ బుట్టి అనేది. బ్లౌజ్ కూడా చక్కగా చిన్న ఫ్లవర్ వచ్చింది, హ్యాండ్కి కొమ్మలాగా ఇచ్చారు, బోర్డర్ లాగా ఇచ్చారు. ఇంకా మనకి వేరే వర్క్ ఏం లేకుండా బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు. చాలా ట్రెండీగా, చాలా క్లాస్గా ఉంది. బ్యూటిఫుల్ కలర్ 4650. ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి. ఈ నెక్స్ట్ కలర్ చూడండి, మంచి మెరూన్ రెడ్లు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ని బట్టి ఆ కలర్ షేడ్ మారిపోతూ ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా తెలుస్తుందో. సేమ్ స్టైల్ డిజైనే, సేమ్లోనే వచ్చింది. 2 సైడ్స్ మనకి ఈ బర్డ్ వచ్చిన బార్డర్ ఇచ్చారా, మళ్ళీ చిన్న కడ్డీ స్టైల్ లాగా, కడ్డీ కూడా కాదు ఎగ్జాక్ట్గా, అందులో కూడా వీవింగ్ స్టైల్ ఉంది. ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కదా. టీనేజర్స్ దగ్గర నుంచి కట్టుకోవచ్చండి. మీకు జార్జెట్ నచ్చితే కనుక ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎంత నీట్గా ఉందో, చక్కగా ఉంది, మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ ఇలా డిజైనర్ స్టైల్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషను, డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. బాగుంది కదా కలర్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఎంత క్లాస్ ఉందో చూడండి. 4650. నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్. ఇది కూడా బాగుంది. మీరు ఇదేమన్నా కన్ఫ్యూజ్ అవుతారు అండి. ఫస్ట్ ఇది బ్లాక్, ఇది నావీ బ్లూ. క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్ ఇస్తున్నాము, నెంబర్తో సహా వచ్చేటట్టు పెట్టండి. ఇది కూడా చాలా బాగుందండి, డార్క్ కలరే, బ్యూటిఫుల్ షేడ్, సేమ్ డిజైన్. మనకి గోల్డ్ కూడా ఎగ్జాక్ట్ డార్క్ గోల్డ్ కాదు, కొంచెం కాపరేష్ గోల్డ్. సిల్వర్ వచ్చేసరికి మనకి ఆ ముక్కు దగ్గర ఉన్న ముక్కు కళ్ళు కూడా మళ్ళీ ఆ వీవింగ్, థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. ఇంత డీటెయిలింగ్ నీట్గా వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, బ్రైట్ కలర్ కదా, చాలా బాగుంటుంది. పళ్ళు కూడా చక్కగా బాగుంది. దీనికి బ్లౌజు బుట్టి బ్లౌజే వచ్చి హ్యాండ్కి సేమ్ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది, జార్జెట్టే వస్తుంది. ఇది కూడా హ్యాండ్కి చక్కగా మొత్తం బార్డర్ ఇచ్చారు చూడండి. చక్కగా ఏదైనా డిజైనర్ స్టైల్లో స్టిచ్ చేయించుకున్నా ఎంత నీట్గా ఉంటుందో. కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. 4650. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే బెనారసీ స్టైల్లోనే ఇది ఇంకొంచెం వేరే వీవింగ్ వస్తుంది. మనం ఇందులో కూడా కలర్స్ చూసాము. ఇది వచ్చేసరికి ఇంకా ఫైన్ క్వాలిటీ ఫైన్ ఉంటుంది. ఇలా వీవింగ్ బుటీస్ వచ్చేసరికి ఇలా గోల్డ్ బుటీస్ వచ్చాయి కదా, పైన కింద బార్డర్ చూడండి మనకి ఇలా మీనాకారి స్టైల్ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. ఇక్కడ ఒక స్కాలప్ స్టైల్ బార్డర్ ఉంది, మళ్ళీ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ అంతా బూటీస్ వచ్చాయి. చాలా సాఫ్ట్ లైట్ లావెండర్ షేడ్, ఎంత క్లాసీ ఉంది అండి. ఇవన్నీ కూడా ఏంటంటే లైట్ వెయిట్లో వచ్చాయి. కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. జార్జెట్స్ వచ్చేసరికి బార్డర్ చూడండి ఎంత యూనిక్గా ఉందో, నీట్గా కూల్గా ఉంది. అదంతా కూడా చూస్తారంటే మీరు ఒక మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు చూసారా, అంత నీట్గా వీవింగ్లో వచ్చింది. చక్కగా పూలన్నీ పరిచినట్టుగా ఇది చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. పళ్ళు కూడా సేమ్ స్టైల్ లాగా మల్టీ కలర్స్ వచ్చి చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి బ్లౌజే వస్తుంది. ఇది అంతే సేమ్ ఇప్పుడు మనం ఇందాక చూసినట్టుగా ఎలా వచ్చిందో అదే స్టైల్ లాగా ఇందులో వచ్చిన డైమండ్ షేప్ బుట్టీస్ వచ్చాయి. హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. ఎంత కూల్గా ఉందో చూసారా, డిజైనర్ కలర్ స్టైల్. మనం ఇలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి షిఫాన్ జార్జెట్స్. ఇది కూడా చాలా బాగుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, ఒక మెంతి ఎల్లో కూడా కాదేమో, కొంచెం అలాంటి షేడే దాంట్లోకే వస్తుంది. దానికి కొంచెం గోల్డెన్ షేడ్ లాగా ఉంది, బాగుంది కలర్ అయితే. పైన ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చారు, కింద కూడా కడ్డీ బార్డర్ వచ్చింది. మనకి ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ లాగా ఒక చిన్న కొమ్మలాగా ఇచ్చారు.
కింద మనకి డక్స్ అలా కొంచెం యానిమల్ థీమ్ లాగా ఇచ్చారు, చాలా బాగుందండి. పీకాక్స్ ఉన్నాయి, చిన్న చిన్న డిజైన్. అంటే ఈ కలర్లో మీకు వీవింగ్ తెలుస్తుందో లేదో కానీ చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా సర్కిల్ వచ్చి 2 బర్డ్స్ లాగా ఇచ్చారు. మీనాకారి వీవింగ్ వచ్చి సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్లో ఉంది. మనకి ఇలా ట్రాన్స్పరెన్సీ కూడా లేదు, ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి. ఎంత నీట్గా ఉందో చూడండి, కలర్ చాలా బాగుంది కదా. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. ఎగ్జాక్ట్ మెంతి ఎల్లో కాదు, కొంచెం ఇంగ్లీష్ కలరు అలాంటి స్టైల్లో ఉంది. ఇలా పళ్ళు కూడా చక్కగా వచ్చాయి. ఇదంతా కూడా మీనాకారి వీవింగ్లో రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా బుట్టి బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్. చిన్న బుటీస్ చూసారా, మొత్తం అంతా చిన్న బుటీస్, చిన్న బార్డర్ వచ్చింది. మళ్ళీ 2 సైడ్స్ కూడా దీనికల్లా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో, బాగుంది కదా, చాలా నీట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 4950. నెక్స్ట్ వన్ ఇందులోనే సేమ్ డిజైన్లోనే పింక్. మీకు ఈ డిజైన్లో బాగా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఇందాక కలర్ అంటే అలా గోల్డ్ కలర్ కలిసిపోయి మీకు క్లియర్గా ఉందో లేదో కానీ సేమ్ ఇదే వస్తుంది కలర్. అదైతే ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసరికి డార్క్ రూబీ షేడ్ పింక్ ఉంటుంది కదా, ఆ పింక్. ఇది ఇలా కడ్డీ బార్డర్ తెలుస్తుంది చిన్నగా. ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది సర్కిల్. దానికి ఇలా 2 బర్డ్స్ చిన్న మీనాకారి వీవింగ్తో వచ్చింది చిన్నగా. అసలు డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉందో. కింద చూడండి, చిన్న స్కర్ట్ బార్డర్, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. చక్కగా ఫాలింగ్ ఉండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి. అంతా కూడా జరీ, అంతా కూడా థ్రెడ్ జరీనే. మనకు అంత థ్రెడ్ జరీ అంటే గుచ్చుకునేది ఏమి ఉండదండి, కంఫర్ట్ ఫీల్లోనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు అది కొంచెం స్టిఫ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అని. బ్లౌజ్ కూడా చూడండి, మనకి ఇంకా వేరే సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు. చిన్న బుట్టి, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, మంచి పింక్ కలర్, బాగుంది కదా, చాలా యూనిక్గా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 4950. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి జూట్ టసర్లో మనం ఆల్రెడీ అప్లిక్లో చేశాం కదా. ఇది వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ హెవీ అప్లిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనకి కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్, ఆల్రెడీ మన రెగ్యులర్ స్టైల్ కాదు, చాలా సాఫ్ట్ ఉంది. మనకి టసర్లో చూసారా ఎలా వీవింగ్ వస్తుందో, కొంచెం నేను చెప్తాను కదా టసర్స్ చేసేటప్పుడు కూడా లావు సన్న వస్తాయి, కొంచెం దాన్ని బట్టి కలర్ వస్తాయని అదే స్టైల్ టెక్స్చర్ తీసుకొచ్చారు చూడండి, ఎంత బాగుందో. ఆ వీవింగ్ స్టైలే బాగుంటుంది. అలా కొంచెం లైట్ డార్క్ వచ్చింది కదా, బేస్ కలర్ వచ్చేసరికి కొంచెం లైట్ సపోటా షేడ్ కలర్, ఇంగ్లీష్ కలరే, డస్టీ టోను. దీనికి స్కాలప్ కూడా ఎంత నీట్గా చేశారు చూడండి. ఒక షేప్ తీసుకొచ్చి అలా చిన్నగా చేశారు. 2 సైడ్స్ ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు కూడా వస్తుంది. కింద చూసారంటే, అంటే మీకు ఈ కలర్లో తెలుస్తుందో లేదో కానీ ఒక కొమ్మ ఇచ్చారు కదా, సెల్ఫ్ కలర్ లైట్ గ్రే షేడ్ లాగా ఇచ్చారు. ఆ కొమ్మ అంతా కూడా అప్లికే, వేరే ఫ్యాబ్రిక్ని అప్లిక్ చేసి దీనిపైన అంతా మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. మధ్యలో మనకి ఇలా ఫ్లవర్ లాగా సెల్ఫ్ కలరే ఇచ్చారు. ఇది కొంచెం డస్టీ టోన్లో కొంచెం క్లాసీగా అనమాట, స్టైల్ కొంచెం ట్రెండీ స్టైల్ లాగా ఉంటాయి కదా, కొంచెం హడావుడిగా కాకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి. ఇలా మనకు శారీ అంతా కూడా ఇలా కొమ్మల్లాగా ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే ఇచ్చారు. మధ్యలో కూడా మళ్ళీ ఒక లీఫ్ లాగా ఇది కూడా అప్లిక్ చేశారు. ఇలా మనకి ఒక 3 లీవ్స్ వచ్చాయి. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పైవైపు కూడా ఇక్కడ ఇవ్వలేదు, ఇటువైపు ఇచ్చారు. సో పైవైపు రాలేదు. కింద మనకి అంతా కూడా అలా కొమ్మలు పెద్దగా ఇచ్చారు కదా, అదే కంటిన్యూషన్ లాగా ఇచ్చారు. ఇలా ఇక్కడ కూడా ఒక కొమ్మ ఇచ్చారు. దగ్గర నుంచి చూస్తే మీకు అప్లిక్ అనేది నీట్గా తెలుస్తుంది. ఆ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి. మధ్యలో ఈ ఫ్లవర్ థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చారు. ఈ చుట్టూ కూడా స్కాలప్ చూడండి ఎంత నీట్గా ఉందో. 3 సైడ్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా హ్యాండ్ కలర్ స్కాలప్ ఇచ్చారు. ఒక లీఫ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్లవర్ స్టైల్ లాగా 2 హ్యాండ్స్కి ఇచ్చారు. చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ లేదు, మీరు స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. కూల్గా ఉంది, డీసెంట్గా డిజైనర్ స్టైల్లా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3600. నెక్స్ట్ ఇందులో ఇంకొక షేడ్ ఉంది. ఇది వచ్చేసరికి లైట్ ఆనియన్ షేడ్ కలర్, డస్టీ టోన్స్. ఇది కూడా మనకి అంటే మనకి టసర్స్లో ఎలాగ డస్టీ టోన్స్ ఉంటాయో అదే స్టైల్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఇలా స్కాలప్ సేమ్. ఈ డిజైన్ అనేది సేమే. మనకి ఆ డిజైన్ కన్నా మీకు కొంచెం ఇందులో బాగా తెలుస్తున్నట్టు చూడండి, కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు కదా అప్లిక్. ఇదంతా అప్లిక్ వచ్చింది. మధ్యలో ఫ్లవర్కి ఇలా థ్రెడ్తో చేశారు. చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. మనకి ఇంచుమించు హాఫ్ వర్క్ కూడా ఇలా కొమ్మ వచ్చేస్తుంది. పైన అంతా ప్లెయిన్ స్టైల్లో వచ్చింది. చాలా బాగుంది.
ఆ వీవింగ్ భలే ఉంది చూసారా, టసర్ స్టైల్ లాగా ఎంత బాగుందో. అలా అని మరీ తిక్కగా లేదు, చక్కగా లైట్ వెయిట్లోనే ఉంది, చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్. వచ్చేసరికి పళ్ళుకి కూడా ఇలా కొమ్మిచ్చారు, ఇలా 3 సైడ్స్ కూడా స్కాలప్ వచ్చింది. బ్లౌజ్ కూడా కంటిన్యూషనే బ్లౌజు సేమ్ ఫ్యాబ్రిక్తోనే, హ్యాండ్ కలర్ చిన్న బర్డ్ స్టైల్ ఇచ్చారు. మీరు కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేసినా కూడా బాగుంటుంది. ఈ కలర్ కానీ లేదు సెల్ఫ్ బ్లౌజ్కి వెళ్ళినా డీసెంట్గా ఉంటుందండి. బాగుంది కదా, 3600. నెక్స్ట్ వచ్చేసరికి చినాన్లో ఈ ఆరెంజ్ ఎంతమంది అడిగారండి, మళ్ళీ రీస్టాక్ అయినాయి. మిస్ అయిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్గా. ఇది వచ్చేసరికి చినాన్లో మనకి ఇలా ఒక థ్రెడ్ జరీ కలిసినట్టుగా వీవింగ్లోనే వచ్చింది. ఇలా లైన్ అనేది షిమ్మర్ లైన్ లాగా ఇచ్చారు కదా, ఓన్లీ షిమ్మర్ జరీ కాదండి, థ్రెడ్ కూడా యాడ్ అయ్యే వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా చిన్న మైసూర్ సిల్క్ బార్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా అలా ప్లెయిన్ వస్తుంది, ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ కలర్, మంచి ట్రెండింగ్ ఆరెంజెస్లా చాలా బాగుంది. పళ్ళు కూడా ఇలా చిన్న జరీ లైన్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బాందిని బ్లౌజ్ వస్తుందండి. ఇలా మనకి ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది, థ్రెడ్ వీవింగే. ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా థ్రెడ్ వీవింగే, చెక్స్ లాగా వచ్చింది, జరీ వీవింగ్. చాలా బాగుంటుంది చూసారా. ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ అంటేనే మంచి ట్రెండీ కాంబినేషన్, బ్యూటిఫుల్ కలర్. 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి మష్రూ సిల్క్స్. మష్రూస్లో కూడా చాలా వెరైటీస్ చేస్తున్నాం కదా. ఇది కొంచెం పేస్టల్ కలర్, లైట్ లావెండర్ షేడు, చాలా బాగుందండి అసలు కలర్. పేస్టల్ కలర్, మనకి ఆ ఫ్యాబ్రిక్ షైన్ ఉంటుంది చూసారా, చక్కగా ఉంది. ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు. ఫస్ట్ అంటే కొన్ని మష్రూమ్స్ కొంచెం నార్మల్ వెయిట్ అన్నా ఉంటాయి కదా, ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇదంతా కూడా సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది చూడండి. మనకి ప్యూర్ మష్రూమ్ పట్టు ఉంటుంది, అందులో మనకి డిజైన్స్ ఎలా ఉన్నాయో అలాంటి స్టైలే, చాలా బాగుంది. మంచి క్వాలిటీలో మంచి ప్రైస్లో ఉంది. పైవైపు చిన్న లీఫ్ లాగా కొమ్మలాగా ఇచ్చారు కదా, లత్లాగా. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. ఒక లీఫ్ లాగే, అన్ని లీఫ్లే వచ్చాయి. కింద కూడా కొంచెం పెద్ద బార్డర్, అంటే పైవైపు చిన్నది ఇచ్చారు కదా, ఒక 2 ఇంచెస్ లాగా, కింద ఒక 4 ఇంచెస్ లాగా ఇచ్చారు బార్డర్. అంటే మీకు ఈ కలర్లో తెలుస్తుందో లేదో కానీ పేస్టల్ కలర్లో కూడా ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి. చక్కగా సెలబ్రిటీ కలర్స్, బ్యూటిఫుల్ కలర్. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా రిచ్ పళ్ళు, మొత్తం సిల్వర్ వీవింగే వచ్చింది, రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి ఇదే మష్రూ వచ్చింది, సెల్ఫ్ చిన్న జకాడ్ వీవింగ్ ఇచ్చారు, సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్న బ్యూటిఫుల్ లుక్, చాలా బాగుంది కదా. పేస్టల్ కలర్లో మంచి లైట్ షైన్ కూడా ఉంది, ఫ్యాబ్రిక్ షైన్ వల్ల కలర్ కూడా చాలా బాగుంది. 4800. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదొక గ్రీన్ షేడ్ అండి, ఏం గ్రీన్ చెప్పాలి దీన్ని కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ ఇంగ్లీష్ కలర్తోనే చాలా బాగుంది. కొంచెం రెక్సోనా గ్రీన్ షేడ్ ఏదో ఉంటుంది చూసారా, అలాంటి కలరు. 2 సైడ్స్ కూడా సిల్వర్ కలర్, సేమ్ బార్డర్ సేమ్ స్టైల్, చాలా బాగుంది కలర్ అయితే. రెగ్యులర్గా చూసే కలర్ అయితే కాదు, కొంచెం కొత్తగానే ఉంది. పేస్టల్లో కూడా ఫ్యాబ్రిక్ కలర్ షైన్ వల్ల కలర్ షైన్ అయితే చాలా బాగుందండి. నైట్ టైం అకేషన్స్కైనా చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ కలరు. ఇలా పళ్ళు వస్తుంది, చక్కగా ఉందండి. బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్రైట్గానే ఉంది, మరి ఈ డల్ కలర్ కాదు. బాగుంది కదా కలర్, కొత్తగా ఉంది షేడ్ అయితే. ఈ సారీ కూడా 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మన ఎవర్ గ్రీన్ పింక్ కలర్, బేబీ పింక్ షేడ్లో కూడా ఒక డస్టీ టోన్ లాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు కదా, దానివల్ల అనుకుంటా ఆ షేడ్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అలా అనిపిస్తుంది. చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ, సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు, సింగిల్ అయినా వేసుకోవచ్చండి. చక్కగా బాడీ హగ్గింగ్ ఉండి చాలా కంఫర్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్ షేడ్. ఆ బార్డర్ అది మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో, ఎందుకంటే చిన్నగా మనకి సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కదా సిల్వర్ అనేది. ఇలా పళ్ళు సిల్వర్ జరీ ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది. ఇలా బ్లౌజ్ అన్నీ కూడా జకాడ్ వీవింగ్ వచ్చింది, హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. లేదు మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు, అలా వేసుకున్నా బాగుంటుంది. ఇలా సెల్ఫ్ కలర్ బ్లౌజ్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. కూల్గా ఉంది కదా, అన్నీ కూడా కూల్ కలర్స్లో ఉన్నాయి. 4800లో ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.